ఇప్పుడు ఒకరు పార్టీ పెడితే ఎట్లుంటుంది ఆయన ఇప్పుడు ఇండివిజువల్ ఆయనే వస్తాడు, పార్టీ పెడితే కూడా ఆయనే వస్తాడు, పెట్టి పెడితే ఓటేస్తారు ఆయన. ఓటు పక్క ఆయనకే ఇస్తారు. ఇప్పుడు ఒకలా ఆయనతో రాజీనామా చేయించి ఎమ్మెల్యేకి బీజేపీ పార్టీ ఇటు మాధవిలతను నిలబెడదామని చూస్తుంది. మాధవిలత ఓటేస్తారా మీరు? బీజేపీ నుంచి మాధవిలత నిలబడ్డా అంటే అన్ని ఓట్లు పడాయి అలా చించుకపోతాయి. అవి ఎంఐఎం వస్తుంది, అప్పుడు ఎంఐఎం దిగుతుంది. ఇప్పుడు ఈయన 3 సార్లు గెలిచినందుకు ఎంఐఎం అసలు నిలబడదు ఇక్కడ. ఇది 3వసారి ఎంఐఎం అసలు ఒకసారి నిలబడ్డది, ఓడిపోయింది. తర్వాత సెకండ్ టైం నుంచి ఎంఐఎం అసలు నిలబడతలేదు. నాంపల్లి నుంచి అసలు నాంపల్లి కాన్స్టిట్యూన్సీకే లేదు. ఇప్పుడు ఇక ఈమె మాధవిలత వచ్చిందంటే కంపల్సరీ ఎంఐఎం టచ్ అవుతుంది, అలా ఓట్లు చిందిపోతాయి. ఆమె అయితే రాదు, ఎక్కువ పడాయి. ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తము అందరూ హిందూస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు. ఇప్పుడు మాకు ఏదైనా ముస్లింతోనా కానీ ఎవరితోనా అంటున్నా గొడవ అయిందన్నా కూడా ఆయన నిలబడతాడు, అది రాత్కొస్తాడు. మనకు అసొంటి మనిషి కావాలి. ఇప్పుడు పండుగలు అవుతున్నాయి, ఏడేడ గుంతలునే అన్ని రోడ్లు కొంచెం మంచిగా చేపిస్తున్నాయి, వినాయక చవితి వస్తుంది, బోనాలు వస్తున్నాయి. అట్లా ఇప్పుడు ఈ 50 వచ్చేసంటే బోనాలు ఉన్నాయి, ఇక్కడిక్కడ ఏమున్నాయి మొత్తం రిపేరింగ్ చేపిస్తాడు, మోర్లు చాప్ చేపిస్తాడు. అట్లా ఇమ్మీడియట్లీ. ఓకే, ఇప్పుడు ఒక శివసేనలో పోతే ఎట్లా ఉంటుంది? శివసేన కానీ కొత్త పార్టీ పెట్టిన అది శివసేన మెయిన్ వినిపిస్తుంది బాగా పేరు. శివసేన పార్టీ అంటే మన హిందువుల పార్టీ కదా అది కూడా, కానీ అది ఇక్కడ ఎక్కువ శాతం లేదు. మన తెలంగాణలో ఉందంటే బొంబాయిలో ఉంది. ఇక ఇక్కడ నిలబడితే చెప్పలేము ఇక ఆయనకు.